హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. కొన్ని వందల సంవత్సరాల కిందట జపాన్ దేశంలో ఓమోజో అనే భూస్వామి ఉండేవాడు. అతనికి ఒకగానొక కొడుకు హిట్సు. వీరికి 3 ఎకరాల చక్కని మాగాణి ఉంది. ఈ 3 ఎకరాలలో సేద్యం సాగించితే వారికి తిండి అమరటమే గాక కొంత ధాన్యం నిల్వ చేసుకోవచ్చు. కానీ చిత్రం ఏమిటంటే ఓమోజో 2 ఎకరాలనే పంటకు ఉపయోగించుకొని మిగతా ఎకరం గోభూమిగా వదిలేశాడు. హిట్స్కి ఇది ఏమాత్రం నచ్చలేదు. ఏ సంవత్సరం పంట ఆ సంవత్సరం ఇలా పూర్తి చేసుకుని కూర్చుంటే కరువు కాటకాలొస్తే మన గతేం కావాలి? ముందు సంగతి కాస్తంత ఆలోచించుకోవద్దా అని సతపోరుతూ ఉండేవాడు. కానీ ఓమోజో తన నిశ్చయాన్ని మార్చుకోదలుచుకోలేదు. అబ్బాయి, నువ్వు చెప్పింది బాగానే ఉన్నది. కానీ నీకు ఎంతసేపటికి మన సంగతేమవుతుంది అనే గాని నోరు లేని ఆ మూగజీవాల సంగతి ఏమైనా ఆలోచించావా? మన తిండికి ఇన్ని గింజలు లభిస్తున్నవి అంటే అదంతా వాటి శ్రమ ఫలితమే కదా. అటువంటి వాటికి తగిన పోషణ జరగక అవి మూలబడితే మన గతి ఏమవుతుంది? వాటి సంగతి చూడటం మన విధి అని నచ్చజెబుతూ ఉండేవాడు ఓమోజో. ఈ విధముగా ఎన్నోసార్లు తండ్రి కొడుకుల మధ్య వాదన జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు ఊరిలో పెద్దలు కొందరు మధ్యవర్తిత్వం చేసేవారు. కానీ తండ్రి కొడుకులు ఇద్దరూ చెబుతున్నది సబబుగానే కనిపించి ఎవరి పక్షాన తీర్పు చెప్పలేకపోయేవాళ్ళు. తన వాదన వల్ల ఎంతకాలానికి తండ్రి అభిప్రాయాలను మార్చలేకపోయేసరికి హిట్స్కి విసిగెత్తిపోయింది. ఈ ముసలాయన నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే పట్టు ఎంతకీ విడవకుండా ఉన్నాడే. కానివ్వు, ఇలా వెరంతకాలం సాగుతుందో నేను చూస్తాను అని మనసులో అనుకునేవాడు హిట్సు. మరి కొద్ది రోజులకల్లా ఓమోజోకు అవసాన కాలం సమీపించడం వల్ల కొడుకును చేరబిలిసి, నాయనా, గోభూమి విషయంలో నేనెంత పట్టుదల కలవాడినో నీకు తెలుసు. నీ మాటే నెగ్గించుకోదలిచితే ఇక నా అడ్డుకోడ లేదు కనుక ఆ పని నీకు సులభమేనని నాకు తెలుసు. కానీ మూర్ఖత విడువు. ఆ భూమిని మాత్రం అంటనని నాకు మాట ఇవ్వు. అలా అయితే నేను నిశ్చింతంగా పోతానని కంటతడి పెట్టాడు. ఇందుకు హిట్సు, అలాగే నాయనా, మీ మాట నెరవేర్చడం కంటే నాకు కావలసిందేముంది అని నమ్మబలికేసరికి ఆ వాగ్దానం చెవిని వేసుకొని ఓమోజో నిశ్చితంగా చనిపోయాడు. తండ్రి అడ్డు తొలగిపోయినందుకు హిట్సు ఎంతగానో హాయి చెందాడు. అంతవరకు అతనిలో అణగారి ఉన్న పట్టుదల ఒక పెట్టెన ఇప్పుడు పెళ్ళిబుకింది. మర్నాడే గోభూమి సాగు చేయసాగాడు. సుక్షేత్రమైన మాగాణి కావడం చేత కొద్ది కష్టంతోనే భూమి సాగు పూర్తయి సేద్యానికి అనుకూలంగా తయారైంది. విత్తనాలు చల్లటం పూర్తయింది. సవ్యంగా చేను మొలకెత్తింది. తర్వాత మరికొద్ది కాలానికల్లా చేను పంట ముఖానికి వచ్చింది. నవనవలాడే ఆ పంట చూసి హిట్సు ఉప్పొంగిపోయాడు. ఇక 4 రోజులలో కోతలు ప్రారంభిస్తారనగా ఒక చిత్రం జరిగింది. ఒకనాటి ఉదయం హిట్సు తన పొలం చూసుకోవడానికని చేను దగ్గరికి వచ్చాడు. అతను అలా నిలబడి చూస్తూ ఉండగా, తప్పుదిద్దుకో ఓరన్నా, తండ్రి మాటలను వినుమన్నా, మూర్ఖత మానితే ఓరన్నా, ముప్పు తప్పురా నాయన్నా అనే పాట మానవ భాషలో వినిపించింది. హిట్సు చుట్టూ కలయి చూశాడు. కానీ ఎక్కడా మనిషి జాడ కనపడందే. ఇదేదో చిత్రంగా ఉందే అనుకుంటూ తిరిగి చేను వంక చూడసాగాడు. మళ్ళీ అదే పాట. ఈసారి హిట్సు ఆ పాట వచ్చిన వైపుకి తిరిగేసరికి తను నిలబడిన చోటుకి కొద్ది దూరంలో ఉన్న ఒక తుమ్మ చెట్టు కొమ్మపైన పంచవన్నెల చిలుక ఒకటి కనిపించింది. చిలుక, ఏమిటి ఇలా పాడటమేమిటి? పైగా నా తండ్రి సంగతి నా సంగతి దీనికెలా తెలిసింది అని అనుకుంటూ హిట్సు, సరేగాని చిలకమ్మ, అసలు నీవెవరవు? మా తండ్రి కొడుకుల మధ్య రహస్యాలు నీకెలా తెలుసు అని అన్నాడు. నాకు ఎలా తెలిస్తే నీకెందుకు నాయనా? నీ మంచి కోరే నేను చెబుతున్నాను. నమ్మించి మోసం చేయటం అంత ఘోరమైన పని మరొకటి లేదు. అది నీవు చేస్తున్నావు. నీ పొట్ట గడవటానికి మిగతా 2 ఎకరాలు చాలవా? ఎందుకు అత్యాశకు పోతావు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంత కష్టపడి పంట పండించుకున్నావే గాని అనే జిజ్ఞాస విడిచి ఈరోజే
పంటతో సహా చేనుని నీ పశువులకి వదిలివేయి అని హితువు చెప్పింది ఆ పంచవన్నెల చిలుక. అంతా విని హిట్సు ఒక ఎకిలి నవ్వు నవ్వి, ఓస్, ఇంతా చేసి ఇదా నువ్వు నాకు చెప్పవచ్చింది, చాలే వెళ్ళు అన్నాడు. ఆ మరుక్షణం చిలుక రివ్వున ఎగిరిపోయింది. మర్నాడు హిట్సు మామూలుగా పొలానికి వచ్చాడు. కానీ ఏది పొలం? కిందటి రోజున నిండు పంటతో నవనవలాడుతున్న చేను మాయమై బంజరు భూమి కనిపించింది. ఇది నా భూమేనా అని కొంతసేపు తికమక పడ్డాడు. కానీ తన భూమి పక్కనే ఆ సర్వే రాయి చూసి అది తన భూమేనని నమ్మక తప్పలేదు. హిట్స్కి కళ్ళనీళ్లు తిరిగినాయి. అయినా మొండిపట్టు వదల్లేదు. తిరిగి భూమిని సాగు చేయటం ప్రారంభించాడు. మర్నాడు హిట్స్ వచ్చి చూసుకుంటే ఏముంది, దున్నిన భూమిలో మళ్ళీ మొక్క మడుసు తయారు. హిట్స్కి పూర్తిగా కోపం రేగింది. చిలుక చేసిన పనేనని అయి ఉంటుందనుకున్నాడు. ఇంతలో నీ మూర్ఖతే దీనంతకు కారణం అనే మాటలు వినిపించినాయి. హిట్సు చెట్టు వంక చూశాడు. చిలుక కనిపించింది. అప్పుడు చిలుక, కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలనే కదా ఈ ఎకరం భూమి కూడా పంటకు ఉపయోగించుకోదలిచావు అన్నది. అవును అన్నాడు హిట్సు. సరే, నేను ఒక ఉపాయం చెప్తాను, అలా చెయ్యి. ఇప్పుడు సాగులో ఉన్నటువంటి ఈ 2 ఎకరాలలో వచ్చే పంట మొత్తాన్ని నువ్వు నిల్వ చేసుకో. నీకు నిత్యం పంచభక్ష పరమాన్నాలు నేను అమృస్తాను, సరే అన్నది చిలుక. సరే, అలాగే చేస్తాను అన్నాడు హిట్సు. అయితే రేపు సరిగ్గా ఇదే వేళకి నేను ఇక్కడికి వస్తాను. అప్పుడు నన్ను నీతో పాటు ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పి చిలుక రివ్వున ఎగిరిపోయింది. ఆ మర్నాడు హిట్సు చేను దగ్గరికి వచ్చి చూసేటప్పటికల్లా చిలుక వచ్చింది. అదివరకులా కాకుండా ఈసారి అది తన ముక్కుకి ఒక చిన్న మట్టి పాత్ర తగిలించుకొని వచ్చింది. చిలుకతో సహా హిట్సు ఇల్లు చేరుకొని, సరే, పంచభక్ష పరమాన్నాలేవో అముచ్చు అన్నాడు. చిలుక పాత్రను హిట్స్ ముందుకు ఉంచి, దాని చుట్టూ 3 సార్లు తిరుగు. నీకు ఏమేమి తినుబండరాలు కావాలో కోరుకొని పాత్రను బోర్లించు అన్నది. హిట్స్ అలాగే చేసేసరికి నిజంగానే కోరుకున్న పంచభక్ష పరమాన్నాలు అమిరిపోయినాయి. వాటిని ఆరగించి హిట్సు ఎంతగానో తృప్తి చెందాడు. తర్వాత ఆ పాత్రని జాగ్రత్తగా దాచి చిలుకని మాత్రం ఒక పంజరములో పెట్టివేశాడు. ఆ రాత్రి హిట్సు తిరిగి తన తిండి కోసం ఆ పాత్ర తీసి చిలుక చేసినట్టుగానే దాని చుట్టూ ముమ్మారు తిరిగి బోర్లించాడు. కానీ ఏమీ జరగలేదు. ఇది చూస్తున్న చిలుక, ఆ మహిమ నాకు మాత్రమే ఉన్నది. నీకు తిండి కావలిస్తే పాత్రతో పాటు నన్ను బయటికి తీయాలి అని చెప్పింది. ఇలా 1 వారం రోజులు గడిచేసరికి హిట్స్కి ఒక దుర్బుద్ధి పుట్టింది. దీనిని బంధించి ఉంచాను కనుక ఇక సేద్యం కొనసాగించుకోవచ్చు కదా అనుకున్నాడు. ఈ చెడు తలంపు కలిగినప్పటి నుంచి ఇల్లు వదిలి బయటికి వెళ్ళని హిట్సు ఇప్పుడు పొద్దున్నే వెళ్ళి తిరిగి రాత్రికి కానీ ఇంటికి రావడం లేదు. ఇది చూసేసరికి చిలుకకు సందేహం కలిగి, మహారాజులాగా కాలు కదపనక్కర్లేకుండా ఇంట్లో కూర్చోవలసిన నీవు పొగలల్లా ఎందుకు ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నావు అని అడుగుతుండేది. చిలుక ఇలా అడిగినప్పుడల్లా హిట్సు, ఎంతసేపని ఊరికే ఇంట్లో కూర్చునేది, ఊసిపోక అలా పోయి వస్తున్నాను అని చెప్పి తప్పించుకునేవాడు. చిలుకని బంధించాను కదా అని ధైర్యంతో హిట్సు నిజంగానే తిరిగి గోభూమిలో సేద్యం ప్రారంభించాడు. క్రమంగా తిరిగి గోభూమి పంట భూమి అయ్యి పంట చేతికొచ్చేసింది కూడాను. ఒకరోజు హిట్సు మామూలు ప్రకారం చిలుకని పంజరంలో నుంచి తీసి బయటికి తీసి పాత్ర కోసమని లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి చూస్తే చిలుక మాయమైంది. ఒక్క పరుగున హిట్సు పొలానికి వచ్చి కూర్చున్నాడు. చిత్రమేమిటో, భూమిలో పంట మాయమై తిరిగి పంజరిగా తయారైంది. ఇది చూసి హిట్సు కళ్ళ వెంట చింత నిప్పులు కక్కుతూ తుమ్మ చెట్టు వంక చూశాడు. అప్పుడు ఆ చిలుక, అబ్బాయి, ఇంత ద్రోహం తలపెడతావని అనుకోలేదు. ఆశకు అంతం ఉండాలి. నీకు ఎన్ని విధాలుగానూ నచ్చజెప్పాను. మహారాజుల కాలం వెళ్ళబుచ్చే ఏర్పాటు చేశాను. అయినా నీ మూర్ఖత తగ్గలేదు కనుక తగిన ఫలం పొందావు. ఇంతకాలం ఇన్ని విధాల శ్రమపడి నీకు ఏ విధమైన కష్టం కలగకుండా అన్ని సౌఖ్యాలు అమర్చుతూ వచ్చిన నేను పైవాడిని కాదు.
నీ శ్రేయస్సు కోరే నీ తండ్రినే అని చెప్పి రెక్కలు రెపరెపలా కొట్టుకుంటూ హిడ్సు పాదాల దగ్గర వాలి ప్రాణం విడిచింది. కంటికి మిండికి ఏకదారిగా వేడ్చాడు హిడ్సు. తండ్రి పట్ల తను తలపెట్టిన ద్రోహానికి ఎంతో పశ్చాత్తాపం చెందాడు. మరునాడు ఆ గోభూమిలోనే చిలుకకు సమాధి కట్టించి నాటి నుంచి హిడ్సు గోభూమి జోలికి పోలేదు. అది అతని తదనంతరం కూడా దానిని పంటభూమిగా మార్చటానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఇప్పటికీ అది గోభూమిగానే ఉండిపోయింది.